ఓం శాంతి. వ్యక్తి కావాలంటే ఏదైనా చేయగలడు. మనం అనుకుంటే చేయలేనిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. మనం బాబా సమానంగా కావాలి. దేహదారుల్లో చిక్కుకోకూడదు. ఒక్క బాబాతోనే మన బుద్ధి కనెక్షన్ ఉండాలి. ఒక వృద్ధ వ్యక్తి రైల్వే స్టేషన్ కౌంటర్లో టికెట్ తీసుకుంటూ క్లర్క్ని, నా దగ్గర ఎక్కువ లగేజీ ఉంది, దానికి టికెట్ ఇవ్వమని అడిగాడు. అప్పుడు క్లర్క్, నాకు మీరు తెలుసు, పర్వాలేదు, ట్రైన్ ఎక్కండి, నేను చూసుకుంటాను అన్నాడు. ఆయన, నేను దిగిపోయినా వచ్చే వారికి చెబుతాను, మీరు నిశ్చింతంగా ఉండండి అన్నాడు. ఆ వ్యక్తి, నేను ఈ ప్రపంచంలో స్టేషన్లన్నీ దాటి వెళ్ళాలి, చివరికి పరమాత్మ ద్వారం దగ్గర నిలబడినప్పుడు నేను ఆయన్ని మోసం చేయగలనా అన్నాడు. ఈ ప్రపంచంలో వారిని మోసం చేయగలమే కానీ పరమాత్మని చెయ్యలేం. మనతో మనం చిక్కుకోవటం, ఇతరులను మనలో చిక్కించటం, ఇతరుల్లో మనం చిక్కుకుపోవటం, ఈ 3 విషయాలు ఉంటాయి. మనం ఇక్కడ తప్పించుకోవచ్చు కానీ నిరాకారుడైన పరమాత్మ ముందు తప్పించుకోలేము. ఒక్క పరమాత్మలో మన మనస్సును నిలుపుకుంటే నామరూపాల ఆకర్షణలన్నింటి నుండి విముక్తులమవ్వగలం. పరమాత్మ ప్రేమలో చిక్కుకోవాలి. ఈశ్వరీయ ప్రేమ, స్నేహం జన్మజన్మ ఆత్మిక దాహాన్ని తీరుస్తుంది. భగవంతుడినే ప్రేమసాగరుడు అంటారు. ఆయన ఈ ప్రపంచంలో వచ్చినప్పుడు అన్నింటికంటే ముందు ప్రేమ, స్నేహాన్నిస్తారు. ఆ స్నేహం కర్మయోగి, యోగ్య సేవాధారి, మాయా ప్రూఫ్, సహజయోగి, బాబా సమానంగా చేస్తుంది. ఈ స్నేహం పరీక్షలను బహుమతిగా, అసాధ్యాన్ని సుసాధ్యంగా, శక్తిశాలిగా చేస్తుంది. ఈశ్వరీయ స్నేహం మంత్రంలా ఏది కావాలంటే అది ఇస్తుంది. ముక్కలైన హృదయాన్ని కలుపుతుంది. పరమాత్ముని స్నేహం నిస్వార్థమైనది, అవినాశి, సత్యం, సర్వోన్నతం, మానవుల ప్రేమ కంటే అతీతమైనది. ఆత్మ అవినాశి, పరమాత్మ అవినాశి. అన్నింటికంటే ముందు బాబా ప్రేమలో చిక్కుకోవాలి. వారి ప్రేమలో అతీంద్రియ ఆకర్షణ ఉంటుంది. పరమాత్మ స్మృతిలో చిక్కుకుంటే తప్ప మనం చేసుకున్న వికర్మలు దగ్ధం కావు. ప్రతి ఒక్కరు అనుకుంటారు, నేను బాబాని తలుచుకుంటున్నాను అని. ఇంతకీ మన స్మృతి ఎంత క్వాలిటీతో ఉన్నది? ఎంత హృదయపూర్వకంగా, స్నేహంతో గుర్తు చేస్తున్నాను, లేక పైపైన గుర్తు చేసుకుంటున్నానా? అవసరమైనప్పుడు గుర్తు చేయటం కాదు, అవసరమున్నా అవసరం లేకున్నా మన తండ్రిని స్మృతి చెయ్యాలి. రోజు రోజుకి స్మృతిని పెంచుకోవాలి. అప్పుడే క్రొత్త క్రొత్త అనుభవాలు కలుగుతాయి. అంటే మన శరీరం ఈ స్థూల లోకంలో ఉన్నట్లు, ఆత్మ పైన పరంధామంలో ఉన్నట్లు అనుభూతి కావాలి. ఈ శరీరానికి సంబంధించిన భాష, ఈ దేశం, ఇవి కూడా ఒక విధంగా బంధనే. శరీర సంబంధికులు ఏ విధంగానైతే ఒక బంధనమో, అలాగే భాష, ఈ శరీరం, దేశం, ఇవి కూడా బంధనాలే. యోగం చేయటానికి ఉదయం సాయంత్రం సమయం బాగుంటుంది. రోజంతా ఏదో ఒక విధమైన అలజడి. అలా అని రోజు మొత్తంలో బాబాని స్మృతి చేయకుండా ఉండటం కాదు, చిన్న చిన్న ప్రయోగాలు చేయాలి. ఒక సెకండు అశరీరీ స్థితి, మరొక సెకండు అందరికీ శక్తిశాలి కిరణాలు ఇవ్వటం, మరింకొక సెకండు జ్ఞాన చింతన చేస్తుండాలి. ఇప్పటి వరకు మనం పరచింతనలోనే సమయాన్ని గడిపేస్తూ వచ్చాం. శివబాబాని తెలుసుకున్నాం, పరమాత్ముణ్ణి గుర్తించాం. ఇప్పుడు మన రోజనేది స్పెషల్గా గడవాలి. జ్ఞాన చింతన చేయటం, యోగ ప్రయోగాలు చేస్తుండాలి. మురళీలో
బాబా చెప్పే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇంకా డీప్గా ఆలోచిస్తుండాలి. ఉదయం క్లాస్కు వెళ్ళి జ్ఞానం వినాలి. ఏదో విన్నాం అయిపోయింది అలా కాదు. మురళి చింతన చేసి పాయింట్స్ రాసి అధ్యయనం చేస్తూ చర్చించాలి. ఏకాంతంలో కూర్చుని వాటి గురించి మననం చేయాలి. బాబా ఈ పాయింట్ని ఏ అర్థంతో చెప్పారు, నేను నా జీవితంలో ఎలా తీసుకురావాలి? మనతో మనం మాట్లాడుకుంటూ బాబాతో మాట్లాడాలి. మురళీ పాయింట్స్ బుద్ధిలో తిరుగుతుండాలి, జ్ఞానగంగా ప్రవహిస్తుండాలి. అప్పుడే స్థితి బాగుంటుంది. లేకపోతే ఇది మాయా సామ్రాజ్యం మనల్ని ఆకర్షణలో బంధిస్తుంది. జ్ఞాన చింతన, బాబా స్మృతిలో ఉన్నవారే సురక్షితంగా ఉంటారు. లేకపోతే ఆకర్షణలో వచ్చి వ్యక్తులు పరిస్థితుల చింతన చేస్తారు. జ్ఞాన చింతన చేసేవారికి అన్నీ సరిగ్గానే ఉంటాయి, ఆటలా అనిపిస్తాయి, నిర్దోష దృష్టి ఉంటుంది. బాబాని ఎందుకు గుర్తు చేయాలి? శరీరదారులను గుర్తు చేస్తే ఏమవుతుంది? బాబా ఎందుకు గుర్తు చేసుకోవద్దంటారు? కొంతమంది అడిగే ప్రశ్న. మెల్లమెల్లగా మీ మనస్సుకు మీరు అర్థం చేయించాలి. సేవ చేయాలి. ఇందులో 2 విషయాలు తప్పనిసరి. 1 అతీతంగా ఉండాలి, 2 సాక్షి భావన ఉండాలి. సేవ చేసే సమయంలో నిస్వార్థ భావన ఉన్నా కానీ సేవతో తగుల్పాటు ఉంటే పేరు ప్రతిష్టలు అన్నింటిలో చిక్కుకుంటారు. అహంకారం పెరిగితే మనస్సులో సంఘర్షణ పెరుగుతుంది. సేవ చెయ్యాలి కానీ నిమిత్త భావంతో బాబాకు అర్పణ చేసేయాలి. బాబా మనకు అవకాశం ఇచ్చారు, లేకపోతే మనకంటే యోగ్యులు ఎంతోమంది ఉన్నారు. కానీ నాకే సేవ చేసే అవకాశం లభించింది అంటే బాబా నా భాగ్యాన్ని తయారు చేస్తున్నారు. మనస్ఫూర్తిగా ఆ పరమాత్మునికి ధన్యవాదాలు చెప్పాలి. మర్యాదలనే బంధనలో స్వయాన్ని బంధించుకోవాలి. ఎంత అవసరమో అంతే వినాలి, చూడాలి. వద్దనుకుంటే వద్దు. బాబా మనకు ఇచ్చిన మర్యాదల్లోనే ఉండాలి. వాటిని మాటిమాటికి గుర్తు చేసుకోవాలి. అప్పుడే జాగృతి ఉంటుంది. ఏ మర్యాదల్ని ఉల్లంఘిస్తున్నామో గమనించుకోవాలి. ఎలాంటి సంకల్పాలతో పడుకుంటామో అవే ఆలోచనలతో లేస్తాము. మన ధామం శాంతిధామమని అనుక్షణం గుర్తుండాలి. ఎక్కువ సమయం బుద్ధిని పరంధామంలో స్థిరంగా ఉంచే సాధన చేయాలి. సూక్ష్మవతనంలో బాబాతో మాట్లాడటం, ఫరిస్తా స్థితి, నిస్సంకల్ప స్థితి అనుభవం చేసుకోవాలి. వ్యర్థం, అనవసర విషయాల నుండి బుద్ధి కనెక్షన్ తొలగించుకోవాలి. సత్యయుగం ఎలా ఉంటుందో బాబా అనేకసార్లు తెలియచేశారు. రకరకాల సందర్భాలలో వర్ణించారు. వాటిని మీ ఎదురుగా చూడాలి. సత్యయుగ వర్ణన ఏదైతే విన్నారో దానిని మీరు బుద్ధి నేత్రంతో చూడగలగాలి. అక్కడ ప్రకృతి, వస్తువులు ఎలా ఉంటాయని ఆలోచన చేయాలి. అప్పుడే మన ఆలోచనలలో, వ్యవహారంలో పవిత్రత వస్తుంది. అక్కడ మర్యాదలు, దినచర్య, భాష, కరెన్సీ అన్నింటి గురించి చింతన చేయాలి. బాబాలో చిక్కుకోవడం అంటే ఆయన ప్రేమలో, సేవలో, జ్ఞానం, మర్యాదలు పాటించటంలో బిజీగా ఉండాలి. మనస్సు ఉదాసీనంగా అనిపించినప్పుడు సత్యయుగం గురించి చింతన చేయండి. మీ స్థితి పర్ఫెక్ట్గా తయారవుతుంది. శాంతి.